మాట కొందరికి మొరటుగా ఉండొచ్చు కానీ మనసుల్లో కల్మషం ఉండదు. తమిళనాడు సరిహద్దుల్లోని ఆ జిల్లాలో మెజారిటీ ప్రజలు తమిళులే. అలాంటి చోట అభివృద్ధి అటకెక్కింది. హామీలిచ్చిన ఎమ్మెల్యే ఒట్టు తీసి గట్టిన పెట్టేశారు. అనుచరుల ఆగడాలతో నిందలు నెత్తిపై పడుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే కిక్కురుమనడం లేదు. ఆర్థికంగా సెటిల్ అయిన ఆ ఎమ్మెల్యే అభివృద్ధిలో తనదైన ముద్రెందుకు వేయలేకపోతున్నారు? అనుచరులను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? రాయలసీమలోని చిత్తూరు అత్యంత కీలకమైన జిల్లా. ఎంతో మంది నాయకులు ఈ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చారు. చిత్తూరు నియోజకవర్గం తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. ఆ నియోజకవర్గం 80-90% మంది తమిళులే ఉంటారు. అందుకే చిత్తూరు అంటేనే తమిళ కల్చర్ అంటూ ఉంటారు. కాలం మారుతున్న నేటికి అక్కడి ప్రజల జీవనశైలిలో మాత్రం మార్పులు రావడం లేదు. మొండిగా మొరటుగా మాట్లాడేస్తారు. అభివృద్ధి లేకపోయినప్పటికీ కల్మషాలు కుట్రలు లేకుండా అక్కడి ప్రజలు జీవిస్తున్నారు. ప్రజల జీవన శైలిలో మార్పు తీసుకొచ్చి చిత్తూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన పాలకులు పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. చిత్తూరు అంటే పాడి పరిశ్రమలకు నిలయం. పాడి పరిశ్రమే చాలా మందికి జీవనాధారం. కాలం మారుతోంది, రాజకీయాలు మారుతున్నాయి. ఏదో ఉద్ధరిస్తారని గెలిపిస్తున్న ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు చిత్తూరు నియోజకవర్గ ప్రజలను మరింత నిరాశకు గురిచేస్తోంది. 2024 ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచిన గురజాల జగన్మోహన్ నాయుడు అప్పుడే అనేక అపనిందలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నో హామీలిచ్చిన జగన్మోహన్ నాయుడు ఏడాదిన్నర అవుతున్నా వాటిని అమలు చేయడంలో చిత్తశుద్ధి చూపించడం లేదని విమర్శలొస్తున్నాయి. చిత్తూరులో ప్రజలకు కనీసం డ్రైనేజీలు, రహదారులు లాంటి మౌలిక సదుపాయాలు సరిగా లేవు. ఏ ప్రాంతంలో చూసినా తాగునీటి సమస్యలు అలానే ఉన్నాయి. ఎవరొచ్చినా తమ బతుకులు మారడం లేదని చిత్తూరు ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. 2019లో చిత్తూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే గెలిచారు. వైసీపీ హయాంలో లెక్కలేనన్ని అక్రమాలు జరిగాయని ప్రస్తుత ఎమ్మెల్యే గురజాల ఎన్నో సందర్భాలలో చెప్పారు. అధికారంలోకొస్తే వాటి లెక్కలన్నీ తీస్తామన్నారు. తిరుపతి శేషాచలం కొండల నుంచి చిత్తూరు మీదుగా తమిళనాడుకు ఎర్రచందనం భారీ అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఎర్రచందనం దొంగల్ని వదిలేదీ లేదన్నారు. కానీ ఆయన ఆరోపణలు చేసిన వారే తర్వాత పసుపు కండువాలు కప్పుకున్నారు. కొందరు వైసీపీకి కోవర్టులుగా మారినా అధికార పార్టీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీనిపై టీడీపీ క్యాడర్ తీవ్రంగా అసంతృప్తితో ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో రకాల మాస్టర్ ప్లాన్లు వేస్తానన్న చిత్తూరు ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదనే ఆరోపణలున్నాయి. ఒకప్పుడు చిత్తూరు ఉమ్మడి జిల్లాలకు అంటే తిరుపతికి కూడా హెడ్ క్వార్టర్. తిరుపతి జిల్లా విభజన జరిగిన తర్వాత చిత్తూరు హెడ్ క్వార్టర్స్ లో కనీస మౌలిక సదుపాయాలు కూడా కరువయ్యాయి. బస్టాండ్, రైల్వే స్టేషన్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయంటున్నారు స్థానిక ప్రజలు. జిల్లాల పునర్విభజన తరువాత తమ జీవితాలు బాగుపడతాయనుకుంటే పరిస్థితి మరింత అధ్వానంగా ఉందంటున్నారు. గతంలో వైసీపీ నేతల అవినీతి అక్రమాలతో విసిగి వేసారిన ప్రజలు టీడీపీ ఎమ్మెల్యేను గెలిపించినా ఏమీ మారలేదనే అసంతృప్తితో ఉన్నారు. ప్రజా సమస్యలు తీర్చలేకపోగా పార్టీలో ఉన్న నేతలను కలుపుకుని వెళ్లలేకపోతున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పై సొంత కార్యకర్తలే పెదవి విరిచే పరిస్థితులున్నాయి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు వ్యాపారవేత్త. బెంగళూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్తో పాటు అనతి కాలంలోనే రకరకాల వ్యాపారాల్లో ఎదిగారు. రాజకీయాలను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ ప్రజల్లో మాత్రం మాట తప్పారనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆయన వ్యాపారాల విస్తరణలో చూపించే చొరవ నియోజకవర్గ సమస్యలపై లేదనే విమర్శలు ఎక్కువగా వినబడుతున్నాయి. సమస్యలు తీరకపోగా ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు మాత్రం రోజురోజుకి పెరిగిపోతున్నాయనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇసుక మైనింగ్, అక్రమ రవాణాతో ఎమ్మెల్యేకి చెడ్డ పేరు తెస్తున్నారని స్థానికులు చెవులు కొరుక్కుంటున్నారు. అనుచరుల చేతల్లో ఉత్సవ విగ్రహంలా మారిపోయారనే విమర్శలొస్తున్నా నష్ట నివారణకు ప్రయత్నించడం లేదు చిత్తూరు అధికార పార్టీ ఎమ్మెల్యే.